వసంత, ఆ అఖిల్ శ్యామ ఇంకా రాలేదేంటి? రెడీ అవుతున్నట్టున్నారండి వాళ్ళు. వస్తారు. ఈ లోపు వాళ్ళు వచ్చేస్తారు. హ, అదిగో మాటల్లోనే వచ్చేశారు. వెల్కమ్ లీలా. వెల్కమ్ రోషన్. హలో అండి. వెల్కమ్ లీలా. హలో. రండి బాబు. హాయ్ 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 హాయ్, హౌ ఆర్ యు? రండి లోపలికి వెళ్దాం. రండి, ఇదే మా హౌస్. ఏంటి అంకుల్ ఇలా ఫ్యామిలీ ప్యాకేజ్ తో వెల్కమ్ చెప్తున్నారు? మీరు యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి వెల్కమ్ చెప్పలేదు కదా? కనీసం మా ఇంటికి వచ్చినప్పుడన్నా ఇలా చెప్దామని. థ్యాంక్ యూ అంకుల్. డాడీ మీకు సారీ చెప్పమన్నారు. సారీనా? ఎందుకు? అదే అంకుల్, అఖిల్ అన్న పెళ్లికి డాడీ రాలేకపోయారు కదా, అందుకు. ఓ, ఇట్స్ ఓకే. అయినా అఖిల్ అన్నయ్య వదిన ఎక్కడా? అన్నయ్య అటు రూమ్ లో ఉన్నారు, వదిన అటుపక్క రూమ్ లో ఉంది. మీ ఇంట్లో రూమ్లు ఎక్కువగా ఉండి మనుషులు తక్కువగా ఉన్నారా? అంటే మొగుడు పెళ్ళాం చెరొక రూమ్ లో ఉంటేను డౌట్ వచ్చింది. అంటే కోడలి పిల్ల ఆ గెస్ట్ రూమ్ లో ఏదో పనిలో ఉంటుందిలేమ్మా. ఓ ఓ అఖిల్, నాన్న అఖిల్. ఆంటీ ఆంటీ పిలవకండి, మేమే వెళ్ళి అన్నయ్యకి సర్ప్రైజ్ ఇస్తాం. పద పద. పద. హే, అది రూపారాణి పాట అనిపిస్తుంది కదా? అనిపించడం ఏంటి, రూపరాణి పాటలానే వినిపిస్తుంది. అంటే రూపారాణి ఆ రూమ్ లో పాట పాడుతుందన్నమాట. అన్నమాటే కాదు, ఉన్నమాటే. గెస్ట్గా వచ్చిందేమో, గెస్ట్ రూమ్ లో ఉంది, చూద్దాం పద. పద పద.
హలో రూపరాణి, ఐఎమ్ a huge fan of you. నీ పాట అంటే నేను చెవు కోసుకుంటా. కాకపోతే కళ్ళజోడ వేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కోసుకోవడం మానేసా. మా రోషన్ కూడా మీకు పెద్ద ఫ్యాన్. కాకపోతే చెవు ముక్కు ఏది కోసుకోడు. కార్ ఎక్కంగానే మాత్రం మీ పాటే పెడతాడు. అంటే అది అవునండి, నాకు మూడు బాగున్నప్పుడు మీ పాటే వింటాను, మూడు బాగాలేనప్పుడు కూడా మీ పాటే వింటాను. అది ఎన్నిసార్లు అనుకున్నావు రూపారాణిని కలవాలని కదా? అన్నిసార్లు అనుకున్నాం కాబట్టే ఇప్పుడు ఇలా అనుకోకుండా కలిసాం. విత్ యువర్ పర్మిషన్, వన్ సెల్ఫీ రూపారాణి. నేను కూడా వస్తా. అటు నుంచి థ్యాంక్ యూ రూపారాణి. థ్యాంక్ యూ రూపారాణి. మీరు అనుకుంటున్నట్టు నేను రూపారాణిని కాదండి. కాదా? మరి ఇందాక పాట పాడారు. అది లేదండి, నేను పాడలేదు. పాడలేదంటారేంటి? ఆ పాట వినే కదా మేము లోపలికి వచ్చాం. అంటే నాకు రూపారాణి పాటలంటే చాలా ఇష్టమండి. ఫోన్లో ఆ పాటలు వింటూ ఉన్నాను. ఓ, అది విని మీరు లోపలికి వచ్చారు, అంతేకాని నేను రూపారాణిని కాదు. అవునా? అవునరా, తను రూపారాణి కాదు, నా భార్య. రియలీ? అయితే రూపారాణి పాట విని మేము మోసపోయాం అన్నమాట. మేం మాత్రం మీ పెళ్లి సందడి పాట విని బాగా ఎంజాయ్ చేశారా. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే, మీ సాంగ్ లో నుంచి చిన్న మూమెంట్స్ ప్లీజ్ రా. వావ్, సూపర్. థ్యాంక్ యూ. ఇదిగోండి అంకుల్. వెడ్డింగ్ కార్డ్. వావ్, పెళ్లి సందడి. బాగుంది రోషన్ పెళ్లి కార్డు. ఇది పెళ్లి కార్డ్ కాదు అంకుల్, పెళ్లి సందడి కార్డ్. మా పెళ్లి పెద్దలు ఎవరో తెలిస్తే మా పెళ్లి సందడి ఏ రేంజ్ లో ఉండబోతుందో మీకు అర్థమవుతుంది. ఎవరు మీ పెళ్లి పెద్దలు? దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు, మరకతమణి కీరవాణి గారు, అక్షర చంద్రుడు చంద్రబోస్ గారు, ఓ, మాటల మాయ గారు శ్రీదర్శిపాణి గారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో
వీళ్ళందరి ఆశీస్సులతో షడ్రుసుల విందులతో నవరసాల చిందులతో మంచి మ్యూజికల్ ఎంటర్టైనర్ గా మా పెళ్లి సందడి అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా వస్తున్నారు కదా మా పెళ్లి సందడి చూడడానికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అక్క, ఏంటి శ్యామా? తొందరలో మన ఇంటికి గురువుగా రాబోతున్నారు. అవునా? గురువు గారు మన ఇంటికి వస్తున్నారా? ఎవరు చెప్పారు? అత్తయ్య గారు చెప్పారక్క. రిజిస్ట్రేషన్ అయిపోగానే వెంటనే భూమి పూజ చేయించమని గురువు గారు చెప్పారంట. అసలు రిజిస్ట్రేషన్ అంటూ అఖిల్ పేరు మీద జరిగితేనే కదా భూమి పూజ జరగడానికి. భూమి పూజ అయిపోయిన తర్వాత గురువు గారు మన ఇంటికి వస్తారంట. అదేంటి? గురువు గారు భూమి పూజకొస్తే బాగుంటుంది కదా. గురువు గారు ఏదో దీక్షలో ఉన్నారంట. ఆ దీక్ష పూర్తయ్యే వరకు ఆయన ఆశ్రమం కదలరంట. అందుకే తర్వాత మళ్ళీ మంచి ముహూర్తాలు లేవని మనల్ని భూమి పూజ పూర్తి చేయమన్నారంట. దీక్ష పూర్తి చేసుకుని గురువు గారు మన ఇంటికి వస్తానన్నారంట. అప్పుడు అత్తయ్య గారు గురువు గారికి పాద పూజ చేసి ఆ స్థలం పత్రాలు వారి పాదాలపై పెట్టాలి అని అనుకుంటున్నారంటక్క. అవునా? అయితే మనం కూడా గురువు గారికి పాద పూజ చేసుకుందామా? తప్పకుండా చేసుకుందామక్క. ఐశ్వర్య, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మీరు భూమి పూజ గురించి పాద పూజల గురించి మాట్లాడుకుంటుంటేను వింటున్నాను. రేపు గురువు గారు వచ్చినప్పుడు నువ్వు కూడా వారికి పాద పూజ చేసుకుంటావా ఐశ్వర్య? సంతాన ప్రాప్తి కోసం నిన్ను ఆశీర్వదిస్తూ గురువుగారు నీకు ఫలం కూడా ఇచ్చారు కదా. ఫలం ఇచ్చారు కానీ ఫలితం కాలేదు కదా. మీరా ఫలాన్ని స్వీకరించిన దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. అంటే మనం సానుకూల దృక్పథంతో స్వీకరిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి అని అంటారు. అదే చెప్తున్నాను. అయినా ఫలితం గురించి కాకుండా పెద్దవారు గురువుగారు మన ఇంటికి వచ్చినప్పుడు పాదపూజ చేసుకుంటే మంచిదే కదా. దేవుళ్ళకి పూజ చేసినట్టు మనుషులకి పూజ చేయడం ఏంటక్క? అవి మనిషి పాదాలే అయినా గురువు గారి పాదాలు కదక్కా. గురువు గారి పాదాల్ని కృష్ణం వందే జగద్గురు అని కీర్తించబడ్డ ఆ కన్నయ్య పాదాలుగా భావించి పూజ చేసుకోవచ్చు కదక్కా. నీ కన్నయ్య కథలు నా దగ్గర చెప్పకు. కావాలంటే మీరు పూజ చేసుకోండి, నన్ను మాత్రం బలవంతం చేయకండి. అవునా? ఆనందవర్మ మీద అంత కుట్ర చేయమని చెప్పింది ఆ లేడీ. అవును సార్. అంటే ఆ లేడీకి ఆనంద గజపతి వర్మ పెద్ద శత్రువే ఉంటాడు సార్. అవును, నాకు అలాగే అనిపిస్తోంది. ఆ ఆనందవర్మ మీకు కూడా శత్రువే కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చాను సార్.
లేడీ చెప్పినట్టు ఆ ఆనంద్ వర్మను చీట్ చేసి ఆ ల్యాండ్ మీకు దక్కేలా చేయడమే నా ఉద్దేశం సార్. ఆ ల్యాండ్ మీరు కొన్నారంటే ఆ ఆనంద్ వర్మ మిమ్మల్ని ఏం చేయలేడు, నన్ను ఏం చేయలేడు సార్. ఎస్, ఆ ఆనందవర్మ నన్ను ఏమీ చేయలేడు, నిన్ను ఏమీ చేయలేడు. సకుటుంబ సపరివార సమేతంగా కూర్చొని ఎడవడం తప్ప ఏమీ చేయలేడు. రే ప్రసాద్, రే ప్రసాద్. సార్ సార్, ఏంటి సార్? ఇతని పేరు ప్రసాదరావు. నమస్కారం సార్. నమస్తే. ఆస్తులు కొనడంలో నేను సునామీనైతే ఈ ప్రసాదరావు నా ఆస్తులకు బినామీ. ఆ ల్యాండ్ వీడి పేరుతో కొనేస్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ లేడీ చెప్పినట్టు ఆ ఆనంద్ వర్మ మోసపోవాలి అంటే, ఆ ల్యాండ్ మీకు దక్కాలి అంటే ఏం చెయ్యాలో కూడా మీరే చెప్పండి సార్. చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఎస్, బంజారా హిల్స్ లో ఒక డమ్మీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెన్ చేద్దాం. ఓకే. నువ్వే ఆ కంపెనీకి ఓనర్ అని చెప్తాం. మీ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆ రోజు చాలా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రారే అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తి చేస్తాడని ఆనందవర్మన్ నమ్మిస్తాం. ఆ ల్యాండ్ ఓనర్ ని కూడా అక్కడికి పిలిపిస్తాం. ఆ ఓనర్ తన స్థలాన్ని ఆనందవర్మకు అమ్మినట్టు, ఆ తర్వాత ఆనందవర్మ అదే స్థలాన్ని నా బినామీ ప్రసాదరావుకి అమ్మినట్టు డాక్యుమెంట్స్ సిద్ధం చేసి సంతకాలు పెట్టించి రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తి చేస్తాం. అలా ఎలా చేస్తారు సార్? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కదా, నువ్వేం టెన్షన్ పడకు. అయితే ఓకే సార్. కానీ రిజిస్ట్రార్ అలా బయటకు వస్తారా సార్? వస్తాడు. జరిగిన దాంట్లో లీగల్ గా ఆయన తప్పే ఉండదు కాబట్టి ఆయన వస్తాడు. మనం చెప్పినట్టు రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తి చేస్తాడు. ఓకే. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు ముందు ఒక డమ్మీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ చూడు. ఓకే సార్. ఆనంద గజపతి వర్మ ఆ స్థలం కొని ఆశ్రమం కట్టించి బోలెడంత పుణ్యం మూటగట్టుకోవాలని చెప్పి నీ కుటుంబం మొత్తం తహతహలాడిపోతోంది కదా. నీ పాపం పండేలా చేసి మిమ్మల్ని ఎంత క్షోభ పెడతానో చూస్తూ ఉండండి. అర్జున్, మల్లికార్జున్. ఇదేంటి, ఎన్నిసార్లు నీళ్లు తాగినా కూడా ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. పంచదార తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి అంటారు కదా, చూద్దాం.
అమ్మయ్య తగ్గాయి. పంచదార తిన్నాను కదా, తగ్గలేదేంటి? ఆధిపత్యం, అధికారం కోసం అమాయకుణ్ణి రౌడీలా మార్చింది అమ్మాజీ. అది తెలియని అతను అమ్మాజీ మాయలో పడి అందరికీ దూరమయ్యాడు. బంధాలను కూడా వదిలేశాడు. అమ్మాజీ అసలు రూపాన్ని టీచరమ్మ బయట పెడుతుందా? టీచరమ్మ నేర్పిన పాఠాలతో అనుబంధాలను, విలువలని అతను తెలుసుకుంటాడా? చూడండి, రౌడీ గారి పెళ్ళాం. అక్టోబర్ 11న ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు. మీ జీ తెలుగులో.